హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం విద్యా వ్యవస్థలోని దశలు ఎన్ని? సరైన సమాధానం 3. ముస్లిం బాలిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏ విధంగా పిలుస్తారు? జార్సీ పానీ. ఇస్లామిక్ విద్యా నిర్వహణలో ప్రాథమిక స్థాయి పాఠశాల ముక్తబ్. ఇస్లామిక్ విద్యలో మాధ్యమిక ఉన్నత స్థాయి పాఠశాల మదరసా. ఇస్లామిక్ విద్యా నిర్వహణలో నేటి కళాశాలలో పోల్చదగిన విద్యాలయాలు మదరసా ఐలా. విద్యా విధానంలో శిక్షలు బహుమతులు ప్రవేశపెట్టిన విద్యా విధానం ఇస్లాం విద్య. ముస్లిం విద్యను భారతదేశంలో స్థాపించిన వారు మహమ్మద్ గజ్నీ. పరమత సహనంతో కూడిన విద్యను ప్రవేశపెట్టిన ముస్లిం పాలకుడు అక్బర్. మాతృభాషలో విద్యను బోధించమని ఆజ్ఞాపించిన ముస్లిం పాలకుడు ఔరంగజేబులు. ముక్తబ్లో పాఠ్య ప్రణాళిక. ఇందులో మూడు మూడు ఆన్సర్స్ సరైన ఆన్సర్సే. అరబిక్ అక్రమాల కుర్వా సూక్తులు నేర్పడం, క్రమం తప్పని సమాజ. పైవన్నీ సరైన సమాధానాలే. మక్తబ్ అనే పదం దేని నుంచి గ్రహించబడింది? కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి గ్రహించబడింది. ఇస్లాం విద్య లక్ష్యం జ్ఞాన వ్యాప్తి, మత వ్యాప్తి, నైతిక విలువలు వ్యాప్తి. 3 అంశాలు సరైనవే. ముస్లిం ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసను నేర్పించే మౌలికి ఎవరు సాయం చేసేవారు? విరాళాలు. వేదకాలంలో విద్యను అభ్యసించిన ప్రముఖమైన స్త్రీలు ఎవరు? గార్గి, మైత్రేయి. వేదకాలంలో విద్యాబోధన ముఖ్యంగా ఈ భాషలో జరిగేది సంస్కృతం భాషలో జరిగేది. ఉపనిషత్తులలో తెలిసిన అభ్యాసన దశల్లో లేనిది ఉపవాసం. బౌద్ధ విద్యా ప్రకారం విద్యను అభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు 8 సంవత్సరాలు. పరవిద్య అనగా పరలోకంలోని ఆత్మకు మోక్షానికి ఉపయోగపడేది.
బౌద్ధంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఇలా పిలుస్తారు? సమనీరులు. అపరివిద్య అనగా సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇవే క్వశ్చన్స్. బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.